Hey guys, అందరికీ నమస్కారం. This is your Pandu and మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు. I'm just going to the Philippines and this is my first international trip and ఏంటంటే it's almost 10 days ఫిలిప్పీన్స్లో ఉంటున్నా. I'll just try to explore everything, బీచెస్, రిసార్ట్స్, షాపింగ్, అక్కడ లైక్ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఒక మెమరబుల్ మూమెంట్ కూడా ఉంది ఈ ట్రిప్లో. అండ్ ఏంటంటే నా సిస్టర్ ఆల్రెడీ అక్కడ ఎంబీబీఎస్ చేస్తుంది అనమాట. అండ్ తన గ్రాడ్యుయేషన్ ఉంది 10th. సో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కూడా నేను ఫిలిప్పీన్స్కి వెళ్ళడం. సో అక్కడ యాక్చువల్లీ ఈ గ్రాడ్యుయేషన్ అనేది మా ఫ్యామిలీలో రియలీ మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్. సో ఐ జస్ట్ వాంట్ టు డాక్యుమెంట్ ఎవ్రీథింగ్. అండ్ మనం ఆల్మోస్ట్ 10 days ఉంటున్నాం ఫిలిప్పీన్స్లో. అండ్ ఏంటంటే 10th రోజు గ్రాడ్యుయేషన్ ఉంది. అండ్ మనం మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం ఆ గ్రాడ్యుయేషన్ ఈవెంట్ మొత్తం. అండ్ ఇప్పుడే నేను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చిన. అండ్ దిస్ ఇస్ మై లగేజ్. అండ్ ఓకే, అండ్ టుడే ఇస్ ద డే 1. అండ్ చెప్పడం మర్చిపోయినా, ఆల్మోస్ట్ 2 flights నేను చేంజ్ అవ్వాలి. ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి సింగపూర్లో ఉంది, లే ఓవర్ అరౌండ్ 4 hours ఉంటాం. సో అక్కడ ఎయిర్పోర్ట్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను మొత్తం. అండ్ చూద్దాం. మోస్ట్లీ సింగపూర్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంటుంది. చెప్పడం మర్చిపోయినా, ఆల్మోస్ట్ 2 flights నేను చేంజ్ అవ్వాలి. ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి సింగపూర్లో ఉంది, లే ఓవర్ అరౌండ్ 4 hours ఉంటాం. సో అక్కడ ఎయిర్పోర్ట్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను మొత్తం. సో ఫస్ట్ మనం హైదరాబాద్ నుంచి సింగపూర్ నుంచి మనీలాకి వెళ్తున్నాం. సింగపూర్లో ఆల్మోస్ట్ 4 hours ఉంటాం మనం అక్కడ. ఎస్, యాక్చువల్లీ నేను ఫిలిప్పీన్స్ ట్రిప్లో ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, డే 1 వచ్చేసి 9th నేను ఆల్మోస్ట్ ఫిలిప్పీన్స్లో దిగుతా. సో ఫిలిప్పీన్స్లో ఈవినింగ్ అరౌండ్ 3 PM దిగుతా అనుకుంటున్నా ఆల్మోస్ట్. సో అక్కడ నుంచి డైరెక్ట్ చెక్ఇన్ చేసేసాం హోటల్లోకి. చెక్ఇన్ చేసేసి ట్రై చేద్దాం ఈవినింగ్ అట్లా ట్రై చేద్దాం, టైం ఉంటే ఓపిక ఉంటే ట్రై చేద్దాం ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ మా సిస్టర్ కూడా వస్తాను పిక్ చేసుకోవడానికి. ఓకే. అండ్ 10th రోజు వచ్చేసి ఏంటంటే ఆమె గ్రాడ్యుయేషన్ ఉంది కాబట్టి ఆ రోజు ఫుల్ డే నాకు తెలిసి ఆ ఈవెంట్కే సరిపోతుంది మొత్తం. అండ్ ఎక్స్ప్లోర్ చేస్తా ఆ ఈవెంట్ కూడా మీకు మంచిగా చూపిస్తా. అండ్ ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ 4 days మేము పలామన్కి వెళ్తున్నాం. సో పలామన్ ఏంటంటే అక్కడ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి. లైక్ అక్కడ వాటర్ యాక్టివిటీస్, బీచెస్ ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. అండ్ రిసార్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాం, చూద్దాం. మంచిగా ఆల్మోస్ట్ అక్కడ కూడా హెవీ రెయిన్స్ ఉన్నాయంట. ఒకవేళ హోప్ఫుల్లీ రెయిన్స్ పడకపోతే మన అదృష్టం, చూద్దాం. ఓకే. అండ్ దట్స్ ఇట్, లెట్స్ కంటిన్యూ విత్ ద ట్రిప్. జస్ట్ నౌ ఇమిగ్రేషన్ కంప్లీట్ అయింది అండ్ బోర్డింగ్ పాసెస్ కలెక్ట్ చేసుకున్నా. సో అఫీషియల్లీ మన ట్రిప్ స్టార్ట్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 8 అవుతుంది. అండ్ ఇంకో 1.5 hour ఫ్లైట్ బోర్డింగ్ స్టార్ట్ అయిపోతుంది అండ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో కొంచెం ఆకలి అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం KFC, సబ్వే ఇవి కూడా ఉన్నాయి, ట్రై చేద్దాం. అండ్ ఓకే, చలో. ఓకే, చేసింది బర్గర్. వాట్ ఇస్ దిస్? ఏందో చూద్దాం. chocolate cake, nice. And few tissues and this sauce. Let's dig in. Tindam. Bon.
No, it's a clip. Video. Okay, okay. Thank you. Hey guys, ఇప్పుడే మనం షాంఘై ఎయిర్పోర్ట్లో దిగినాం అండ్ ఇక్కడ మన కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది. ఆల్మోస్ట్ 4 hours మనం ఏడ ఉంటున్నాం, స్పెండ్ చేయబోతున్నాం. షాంఘై ఎయిర్పోర్ట్ అది సింగపూర్ ఎయిర్పోర్ట్ అండ్ చూద్దాం. సింగపూర్ ఎయిర్పోర్ట్ కూడా బాగుంటుంది, ఎక్స్ప్లోర్ ట్రై చేద్దాం. కొంచెం ఏమైనా ఫుడ్ కూడా తిందాం, ఆకలి అవుతుంది. మస్తు అరేంజ్ చేసేది ప్లాంటేషన్. బర్డ్ సౌండ్స్ కూడా క్రేజీ న్యాచురల్గా ఉన్నట్టు పెట్టారు. ఫిషెస్ ఏమైనా ఉన్నాయా? ఫిషెస్, నో ఫిషెస్. ఉన్నాయి ఫిషెస్ ఉన్నాయి. నైస్ నైస్. ఇక్కడ చూడండి చిన్న చిన్న ఫిషెస్ ఎంత క్యూట్ ఉన్నాయి, నేను చూపిస్తా. స్కై ట్రైన్ అంట, సారీ. సో ఇప్పుడే స్కై ట్రైన్ ఎక్కినాం మనం సింగపూర్. ఓ మై గాడ్. సో టెర్మినల్ 3లో ఉందంట బటర్ఫ్లై గార్డెన్ అండ్ క్యాక్టస్ గార్డెన్. మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం, ట్రై చేద్దాం. సో ఎయిర్పోర్ట్లోనే దిస్ ట్రైన్ మంచిగా ఉంది కదా. వెయిట్, నేను బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తా. డ్రైవర్ కూడా లేడు, ఆటోమేటిక్. మైబీ ముంగడ దాంట్లో ఉండవచ్చు. మంచిగా కదా, ఎయిర్పోర్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇక. వావ్, సూపర్. సింగపూర్ ఇస్ లైక్ ఇది డెవలప్డ్ కంట్రీ యాక్చువల్లీ. టెర్మినల్ 3కి వెళ్తున్నాం మనం యూజింగ్ ద స్కై ట్రైన్. అండ్ సో టెర్మినల్ 3 అంటే మొత్తం బయటికే వచ్చేసినాం యాక్చువల్లీ. T3కి వచ్చేసినాం మనం. మన ఫ్లైట్కి ఇంకా ఆల్మోస్ట్ 2 hours ఉన్నాయి. సో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడే సన్ రైజ్ అయింది, క్రేజీ ఉంది. యా, మన షాప్ వచ్చేసింది ఆల్మోస్ట్. దిగాం. This side, my right side. Yeah, this is Terminal 3. మనం మళ్ళీ T2కి వెళ్ళాలన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోదాం అలా. సో ఇక్కడ బటర్ఫ్లై గార్డెన్ ఒకటి, క్యాక్టస్ గార్డెన్ ఒకటి చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆల్మోస్ట్ 20 minutes తర్వాత దొరికింది ఇది గార్డెన్. చాలా ఓన్ టేక్ ఫోటోగ్రఫీ అయినా తీస్తాం మనం.
సో దిస్ ఈస్ అ గార్డెన్, బటర్ఫ్లై గార్డెన్. వావ్ వావ్, సో మనీ బటర్ఫ్లైస్. చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి అసలు. అండ్ యా, ఇక్కడ ఒకటి వెళ్తుంది చూడండి. యా, సో క్యూట్. ఎందుకు వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. స్టెప్స్ కూడా బాగున్నాయి. ఓహో, దారిలోనే ఒకటి ఉంది, సైడ్ నుంచి వెళ్ళిపోదాం. వావ్, అమేజింగ్. ఫౌంటైన్ కూడా ఉంది ఇక్కడ, వాటర్ ఫాల్ థీమ్. చలో చలో చలో. గాడ్, జర్ర అయితే కింద పడుతుండే, స్లిప్ అయింది. సో ఈ టైప్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి ఇక్కడ, అన్నీ మీదనే ఎగురుతున్నాయి, ఇక్కడ కూడా కింద కనిపిస్తున్నాయి. టచింగ్ బటర్ఫ్లైస్ ఆమ్స్టర్డామ్. యా, ఒక్కటన్నా కనిపిస్తే బాగుండు కింద. యా, ఇక్కడ ఒకటి ఉంది చూడండి, నైస్ అనిపిస్తున్నా. సరే, దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం. ఇక్కడ కూడా ఒకటి ఉంది, మొత్తం ఫెదర్స్ని ఇప్పింది, వింగ్స్ని ఇప్పింది. బాగుంది కదా. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి ఇక్కడ. వావ్, సూపర్ సూపర్. వావ్, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. క్రేజీగా. ఇక్కడ చూడండి, ఎన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి మీరు, ఎన్ని బటర్ఫ్లైస్ ఏమంటారు షీట్కి ఉన్నాయో. మొత్తం చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి చూసిన, ఇది కార్నివోరస్ ప్లాంట్స్. నేను ఎప్పుడు చిన్నప్పుడు బుక్లో చదివిన, కానీ ఎప్పుడు చూడలే. ఇప్పుడు చూపిస్తాం మీకు. యా, ఇది చూడండి, మీకు గుర్తుకొస్తుంది అది కార్నివోరస్ ప్లాంట్స్. చిన్నప్పుడు చదువుకున్నాం మనం. సో ఇయర్ ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి, ప్లాంట్స్ చిన్నవి. సో బేసికలీ ఏమవుతుందంటే, ఇది ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. దిస్ వన్, ఇది ఓపెన్ అయ్యి అక్కడ ఏంటంటే ఫ్లై అనేది దాని మీద వాలుతుంది. లైక్ అక్కడ చిన్న జెలీ సబ్స్టెన్స్ లాగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఫ్లైట్లా దాని మీద వాలుతుందో ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోతుంది అనమాట. క్లోజ్ అయిపోయి అది ఇంకా మొత్తం డైజెస్ట్ చేసేసుకుంటుంది ఫుడ్ని. అండ్ ఇంకో టైప్ కూడా ఉంది ఇక్కడ, దిస్ వన్. ఇది జార్ టైప్ అనమాట. సో ఏమవుతుందంటే, దీని లోపల లైక్ అదే హనీ లాంటిది ఉంటుంది. సో హనీ బీస్ కానీ ఫ్లైస్ కానీ దాని లోపలికి వెళ్ళి యూనో తినడానికి ట్రై చేస్తున్నప్పుడు ఈ లిడ్ ఉంటుంది కదా, ఈ లిడ్ అనేది క్లోజ్ చేసేస్తుంది అనమాట.
ఇక్కడ ఉంది చూడండి. అదే కనుక లోపల ఉంటే ఆటోమేటిక్ లిడ్ అనేది క్లోజ్ చేసేస్తుంది. క్రేజీ. సో ఇందాక మనం 2 టైప్స్ చూసినాం కదా. దిస్ వన్ ఇస్ ద థర్డ్ టైప్. సౌత్ ఈస్ట్ ఏషియన్ కార్నివర్స్ బ్రాండ్ అంట. సో ఇట్లుంటుంది. సో ఎగ్జాక్ట్లీ. సో ఇలా హోల్ ఉంటుంది, అందులో లైక్ ఇన్సర్ట్స్ వెళ్ళి దీనికి లిడ్ పోయినట్టుంది. ఉంది లిడ్ ఉంది, ఇక్కడ మీద కనిపిస్తుంది లిడ్. సో అది ఇట్లా క్లోజ్ అయిపోతుంది అనమాట ఇన్సర్ట్ వెళ్ళినప్పుడు లోపల. సో ఆ బేస్తో ఇది సర్వ్ అవుతుంది ఈ ప్లాంట్ అనేది. చూడండి చాలా ఉన్నాయి కదా. మీరు పోకీమాన్ చూస్తుంటే ఒక పోకీమాన్ ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ పోకీమాన్ ఒకటి ఉంటుంది, వెపన్ బెల్లో ఏదో ఉంటుంది, ఐడియా వస్తలేదు, పేరు మర్చిపోయినా. సేమ్ ఎగ్జాక్ట్లీ అట్లానే ఉంటుంది. సో గైస్, టైం వేస్ట్ చేయకుండా మనం నెక్స్ట్ ఇంకా ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకోటి ఏదో క్యాక్టస్ గార్డెన్ అంట, చూద్దాం. అది స్కై ట్రైన్ టు టర్మినల్ 1 దిస్ సైడ్ అంట. పోదాం తొందరగా వెళ్ళి చూద్దాం. అక్కడ క్యాక్టస్ గార్డెన్ అండ్ వాటర్ లిలీ గార్డెన్ ఉందంట, జల్దీ ఎక్స్ప్లోర్ చేద్దాం. మాకు టైం చాలా తక్కువ ఉంది. స్కై ట్రైన్ T1. ఓకే, T1 లెఫ్ట్. ఎయిర్పోర్ట్ ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్. వావ్, ఇది ఎప్పటిది? ఇది రైట్ బ్రదర్స్ కనిపెట్టిన ఫ్లైట్ లా ఉంది. ఎగ్జాక్ట్లీ. యా, థింక్ రైట్ బ్రదర్సే ఇల్లు. ఏమో, నాట్ షూర్. సో ఇది వాటర్ లిలీ గార్డెన్ అండ్ చూద్దాం మనం. నాకు తెలిసి లిలీస్ లేవు అనుకుంటున్నా. బై ఛాన్స్ ఒక్కటి దొరికినా బాగుండు. యా, అక్కడ ఒకటి ఉంది, ఇప్పుడెప్పుడు వస్తుంది ఫ్లవర్. అండ్ యా, ఇక్కడ ఉంది చూడండి, కలర్ మస్తు ఉన్నాయి కదా. సూపర్, లావెండర్ కలర్. క్యాక్టస్ గార్డెన్. లిల్లీ, వాటర్ లిలీస్ అయితే నాకు ఎక్కువ కనిపించలేదు. 2-3 ఫ్లవర్సే ఉన్నాయి. అండ్ ఎక్కడ ఉంది క్యాక్టస్ గార్డెన్? క్యాక్టస్ ఉన్నాయి. ఓ మై గాడ్, బర్గర్ కింగ్ వచ్చినాం మనం. I don't see any cactus. నా ఇక్కడ ఏం లేదు. యా, ఇక్కడ సైడ్ ఉంది క్యాక్టస్ గార్డెన్. యా, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాక్టస్ ఉన్నాయి ఇక్కడ. ఎస్, లెట్స్ ఎక్స్ప్లోర్. మొత్తం స్లిప్ అవుతున్నాయి స్టెప్స్. జస్ట్ కింద అడ్డం పడుతుండే. హలో, వావ్, ఇది నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి టైప్ ఆఫ్ క్యాక్టస్ని. చూడండి, చాలా డిఫరెంట్ ఉంది కదా. కొంపదీసి పాయిజనస్ అయితే కాదు కదా, అనవసరంగా ముట్టుకున్నానా. బెటర్ నాట్ టు టచ్. చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాక్టస్. ఇది ఆల్మోస్ట్ చూసినా నేను ఇది, దిస్ కైండ్ ఆఫ్ ప్లాంటేషన్. వావ్, నైస్. ఇది ఎక్కువ డెజర్ట్స్లో కనిపిస్తుంది కదా, దిస్ టైప్ ఆఫ్ క్యాక్టస్.
ఇక్కడ ఇంకా వైట్ చాలా యూనిక్ ఉంది, కంప్లీట్ వైట్ ఉంది అది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాక్టస్. నైస్. యా ఇక్కడే ఉంది. ప్లీజ్ డు నాట్ టచ్ ఆఫ్ ప్లక్. యా చాలా పెద్దగా పెరిగినాయి ఇవి కూడా, మంచి కేర్ తీసుకుంటున్నారు వీటికి. సన్లైట్ కూడా డైరెక్ట్ పడుతుంది, సన్లైట్ కూడా. సో వీటికి ఎక్కువ సన్లైటే కావాలి టు గ్రో. అండ్ యా దిస్ ఇస్ వన్ ఆఫ్ ది డిఫరెంట్ టైప్. స్టిక్లా ఉంది. ట్రీస్ యూనిక్ ఉంది కదా. ఇది కూడా చాలా బాగుంది. డ్రాగన్ ట్రీ అంట దీన్ని, డ్రాగన్ ట్రీ. బాగుంది. ఇది కూడా, దీనికి ఒక ఫ్రూట్ కూడా వస్తుంది. ఎప్పుడు తినలే కానీ ఫ్రూట్ లైక్ డ్రాగన్ ఫ్రూట్ లాగా ఉంటుందని విన్నా. టేస్ట్ కూడా. సెంచురీ ప్లాంట్. నైస్. యా ఇది చూడండి, రౌండ్ క్యాక్టస్, ఎలిఫెంట్ క్యాక్టస్. వావ్, ఇది చూడండి ఎలా వచ్చేసిందో ఇక్కడ. సూపర్. యా ఇది చాలా యూనిక్ ఉంది ఈ క్యాక్టస్. జస్ట్ లైక్ ఏమంటారు ఇది, ఇది కాలీఫ్లవరా, క్యాబేజ్. జస్ట్ లైక్ క్యాబేజ్లా ఉంది. లైక్ క్యాబేజ్ని ఓపెన్ చేసి ఎట్లుంటుందో ఎగ్జాక్ట్లీ అట్లే ఉంది. రోజ్ క్యాక్టస్ అంట. ఇది చూడండి, ఇప్పుడైనా క్యాక్టస్కి మీరు లీవ్స్ ఉన్నారు చూసినారా? సో ఈ టైప్ ఆఫ్ క్యాక్టస్కి లీవ్స్ ఉన్నాయి. మీరు కరెక్ట్గా చూసుకున్నట్టయితే స్టెమ్ ఎగ్జాక్ట్లీ క్యాక్టస్ లాగా ఉంటుంది, బట్ దీనికి లీవ్స్ ఉన్నాయి. ఐ థింక్ ఈ టైప్ ఆఫ్ రోజెస్. యా ఇక్కడ చూడండి ప్లాంటేషన్ కూడా వచ్చింది, ఫ్లవరింగ్. యా ఈ టైప్ ఆఫ్ రోజెస్ వస్తున్నాయి ఈ ప్లాంటేషన్కి. క్రేజీయా. సూపర్. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది, చాలా. చూడండి ఇప్పుడే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. సూపర్ కదా. ఆ రన్వే మీద అలా స్ట్రైట్కి వెళ్ళి ఒకటేసారి టేక్ ఆఫ్ తీసేసుకుంటారు అనమాట. నైస్. సూపర్. ఇది సేమ్ అలోవేరియాలా ఉంది. నాకు తెలిసి అలోవేరియానే అనుకుంటా. ఇది ఇక్కడ ఇట్లా పెరిగింది అనుకుంటా, అలోవేరియానే అనిపిస్తుంది. పేరు ఇక్కడ కూడా మెన్షన్ చేసి లేదు. ఎస్, దిస్ ఇస్ డ్రాగన్ ఫ్రూట్. నాకు చాలా ఇష్టం. సూపర్ ఉంటుంది. యా నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న అన్ని క్యాక్టస్ చెట్లు అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టినట్టున్నారు. చాలా బాగుంది. ఇక్కడ చూడండి, సూపర్ కదా. యూనిక్. ఒక్కొక్క దానికి సంబంధమే లేదు. ప్రతి ఒక్కటి యూనిక్ ఉంది క్యాక్టస్. ఒక్కొక్క దానికి సింకే లేదు. ఒక్కొక్క టైప్ ఉంది. క్రేజీ ఉంది. నైస్. యా ఇది సూపర్ ఉంది. ఇది కూడా వావ్, ముళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇది గుచ్చుకుందంటే కత్తమే ఇంకా. నైస్ కదా. ఇట్లా నేను ఎప్పుడు చూడలేదు సార్. ఇట్లాంటివి మన ఏరియాలో ఉండవు అనుకుంటా. ఇది ఇంకో టైప్, ఓల్డ్ మ్యాన్ క్యాక్టస్. ఆ పేరు క్రేజీ పెట్టారు కదా. నాకు తెలిసి ఆ హెయిర్ని చూసి అట్లా పెట్టినారు అనుకుంటా నేమ్. క్రేజీ. ఈ ప్లాంటేషన్ చూడండి, క్రేజీ ఉంది కదా. చాలా యూనిక్. ప్లాంట్ లవర్స్కి అయితే ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంటేషన్స్ ఉన్నాయి. అలాగైతే హెవెనే ఇది.
చూడండి. సూపర్, మస్తు ఉంది కదా క్యాక్టస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాక్టస్ అన్నీ ఒక దగ్గర చూడటం. అండ్ మనకి అస్సలు టైం లేదు, జల్దీ స్కై ట్రైన్ పట్టుకొని మనం T1కి వెళ్ళిపోవాలి, సారీ T2కి వెళ్ళిపోవాలి. అండ్ ఎందుకంటే ఆల్మోస్ట్ 30 minutes ఉంది మనకి ఫ్లైట్ బోర్డ్ అవ్వాలి, కనెక్టింగ్ ఫ్లైట్ డైరెక్ట్. నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్లీ ఇంకా మనీలా. అండ్ అక్కడ నా సిస్టర్ వస్తుంది నన్ను రిసీవ్ చేసుకోవడానికి. ఒకవేళ సపోజ్ పుసుకున్న మిస్ అయిందా అనుకో, నాకుంటుంది. చెల్లి వెళ్ళిపోదాం. తినడానికి కూడా టైం లేదు ఇప్పుడు. ఇట్లా పెట్టుకున్న ఫుడ్ అదే కానీ ఇచ్చేసి అలాగే. స్కై ట్రైన్ వీ నీడ్ టు క్యాచ్ దాట్. సో ట్రైన్ ఎక్కేద్దాం, స్కై ట్రైన్ ఎక్కేసి మనం అక్కడ దిగేసి T2లో కాఫీ ఏదో ఒకటి వేసేద్దాం, గ్యాప్ టైం ఉంటే వేసేసి ఇంకా బోర్డింగ్కి వెళ్ళిపోదాం. టైం లేదు అసలు. అక్కడ వెళ్ళినాక చూసుకుందాంలే. ఒకవేళ సపోజ్ టైం ఉంటే వచ్చేటప్పుడు ఇంకా రిటర్న్ ఫ్లైట్ హైదరాబాద్కి వచ్చేటప్పుడు సింగపూరే ఉంది లేఓవర్, కూడా ట్రై చేద్దాం. మెయిన్ థింగ్స్ అయితే కవర్ చేయడానికి ట్రై చేసిన, కానీ నాకు ఆ బటర్ఫ్లై గార్డెన్ అండ్ క్యాక్టస్ గార్డెన్ సూపర్ అనిపించింది. బటర్ఫ్లైస్ కూడా చాలా బాగున్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి అక్కడ. అండ్ ఆ కార్నివోరస్ ప్లాంట్ నేను అసలు నా లైఫ్లో ఒక్కసారి కూడా చూడలేదు, అది కూడా కనిపించింది, క్రేజీ. అండ్ వాటర్ లిలీస్ నాకు తెలిసి సీజన్ కాదనుకుంటా, వాటర్ లిలీస్ లేకపోతే అది కూడా ఫ్లవరింగ్ బాగా వస్తుండేనేమో, మనకు కరెక్ట్ టైంలో రాలేదు. స్కై ట్రైన్ T2 వెయిటింగ్ ఫర్ ది ట్రైన్. ఇంకో 4 minutes చూపిస్తుంది ట్రైన్ రావడానికి. సో ఇట్లా వస్తుంది అనమాట ట్రైన్, అదే వే వెళ్ళిపోతుంది అన్నమాట T2కి. కాళ్ళు మాత్రం మస్తు గుంజుతున్నాయి. ఏం ఎయిర్పోర్ట్ ఇది, ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ గాయస్, చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది. కానీ ఈ ట్రైన్ సిస్టమ్ చాలా బాగా నచ్చింది నాకు. ఈజీగా మనం యాక్సెస్ చేయొచ్చు టర్మినల్స్, లేకపోతే ఎవరు నడుస్తాడు ఎంత పెద్దది. వామ్మో, మొత్తం పాదాలు అయితే గుంజుతున్నాయి మొత్తం. మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. ఇక్కడ అనిపిస్తుందా, అదే స్కై ట్రైన్. అది మనం వెళ్ళినాం ఇందాక T3, అది అక్కడే దిగినాం. అక్కడ దిగి అంతా ఎక్స్ప్లోర్ చేసి ఇప్పుడు ఇట్లా వచ్చినాం అన్నమాట. T1కి వచ్చినాం. ఇప్పుడు మనం T2కి వెళ్తున్నాం. ఇప్పుడు ఒక ట్రైన్ పోయిందంటూ చూడండి, ఎగ్జాక్ట్లీ టైం చూపిస్తుంది. నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని. ఎగ్జాక్ట్లీ 1 minute వస్తుంది. ఇక్కడే ఉంది, పక్కనే ఉంది ట్రైన్. ఎస్, ఇది ఎక్కి మనం ఇప్పుడు T2కి వెళ్తున్నాం. టర్మినల్ 2, అక్కడే మనం ఫ్లైట్ బోర్డింగ్ చేయాలి. చలో లెట్స్ గెట్ ఇన్ గైస్. చూపిస్తా వ్యూ బయట నుంచి. నాకు
మంచిగా 1 minute దాకా ఆగుతుంది అనుకుంటా ట్రైన్. చిత్రం ఏంటంటే అసలు డ్రైవరే లేడు. చూడండి, డ్రైవర్లెస్ వెహికల్. ఇంకా చూసుకున్నట్టయితే డ్రైవర్ ఉండరు, ఆటోమేటిక్ అనమాట. టైం అవ్వగానే అక్కడ నుంచి ట్రైన్ మూవ్ అయిపోతుంది. బాగుంది కదా టెక్నాలజీ. ఇంకా 360 degrees అయితే వెళ్ళినాము. ఎయిర్పోర్ట్ మొత్తం, ఎయిర్పోర్ట్ చుట్టూ తిరిగినాం. ఇక్కడ చిన్న గార్డెన్ లాగా ఒకటి ఉంది. లెట్స్ చెక్ ఇట్. బాగుంది కదా. నాకు తెలిసి దీస్ ఆర్ నాట్ న్యాచురల్. న్యాచురలే గైస్, కానీ అట్లా అనిపిస్తలేదు కానీ న్యాచురల్. క్రేజీ ఉంది కదా. ఈ ఫ్లవర్ బొకే చాలా బాగుంది. సూపర్గా. కాయ్ ఫిషెస్ ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి. కాయ్ ఫిషెస్ సూపర్. కొన్ని ఉన్నాయి, ఇవన్నీ ఉంటే బాగుంటుండే ఇంకా. నైస్. ఇక్కడ వస్తుంది అది, మస్తు పెద్దగా ఉంది కదా. చలో, మన టైం లేదు, వెళ్ళాలి. Almost I try to cover everything in this video. Changi Airport, Singapore country, and hopefully ఈ కంట్రీకి ఒక రోజు వస్తానని నమ్మకం ఉంది నాకు. హోప్ఫుల్లీ ఎక్స్ప్లోర్ చేయడానికి. కానీ సింగపూర్ వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ కంట్రీ, ఇది కూడా చాలా కాస్ట్లీ అనమాట. అండ్ సో ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళేది మనీలా. సో ద ఫైనల్ డెస్టినేషన్. మనం ఆల్మోస్ట్ 3 PM వరకు అక్కడ ఉంటా. 4 hours ఫ్లైట్ ఇక్కడ నుంచి. అండ్ అక్కడ వెళ్ళినాక హోటల్లో చెక్ ఇన్ అయ్యి నేను ట్రై చేస్తా ఈవినింగ్ బయటికి వెళ్ళడానికి. అసలు ఒప్పుకోలేదు, ఫ్లైట్లో కూడా అంత నిద్ర పట్టలేదు. నేను హైట్ ఉంటాను అనమాట, సో కాళ్ళు కూడా కొంచెం ఫ్రీగా అనిపించలేదు. సో ఇప్పుడు మనం వెళ్ళాలి. ఆల్మోస్ట్ మనం F58 దగ్గరికి వెళ్ళాలి. నా సెకండ్ ఫ్లైట్ వచ్చేసి సింగపూర్ టు మనీలా, నా ఫైనల్ డెస్టినేషన్ ఈ ట్రిప్లో. అండ్ అక్కడ వచ్చేసి మనం ఆల్మోస్ట్ 10 days ఉంటున్నాం. రేపు తెలుసు కదా, గ్రాడ్యుయేషన్ ఉంది మా సిస్టర్ది. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడే సెక్యూరిటీ చెక్ కంప్లీట్ అయింది. అండ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ది ఫ్లైట్ టు బోర్డ్. అండ్ అడిగి వెళ్ళంగానే, మనీలా వెళ్ళంగానే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లగేజెస్ కలెక్ట్ చేసేసుకొని అక్కడ నుంచి మనం హోటల్ రూమ్కి చెక్ ఇన్ అయిపోదాం. ఫ్లైట్ మనం ఎక్కబోయేది సింగపూర్ ఎయిర్లైన్స్.
sir, how are you? Hello, hi. This number? Number. 60K. Thank you, sir. Across and see you. Bye. Thank you. సింగపూర్ నుంచి సీదా మనీలాగా వెళ్తుంది. మొత్తం ఓషన్ ఉంది మిడిల్లో, పసిఫిక్ ఓషన్. If you need anything, you let my crew know. My group is she. ఇప్పుడు ఇందాకనే ఫ్లైట్ దిగిన మా సిస్టర్ పిక్ చేసుకుంది అండ్ హోటల్లో కూడా చెక్ ఇన్ చేసేసిన. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి కూర్చున్నా అండ్ చూపిస్తా నా రూమ్ ఎట్లా ఉందో. మా సిస్టరే బుక్ చేసింది. ఒక్క నిమిషం. సో బెడ్, ఇది వాష్రూమ్ అండ్ ఇక్కడ చూసుకుంటే దిస్ వన్ వాష్ బేసిన్ అండ్ ఇక్కడ బాతింగ్ ఏరియా, చిన్న టీవీ ఉంది అండ్ కూర్చోడానికి టేబుల్, చైర్. సో యాక్చువల్లీ ఈ రూమ్ ఎందుకు బుక్ చేసిందో చెప్పాలా మీకు? చెప్తా, ఒక్క నిమిషం చెప్తా, వెయిట్. సో ఈ రూమ్ నుంచి బయటికి రాగానే మీకు అవతల ఆపోజిట్లో బిల్డింగ్ అనిపిస్తుంది. ఆపోజిట్లో ఎగ్జాక్ట్లీ టాప్ ఫ్లోర్ థర్డ్ విండో, ఈ థర్డ్ విండో అది మా చెల్లె రూమ్ అనమాట. సో ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రూమ్ డోర్. నేను ఏడికి పోయినా ఈ సంగతి అన్నీ ఒక కన్నేసి పెడుతుంది అనమాట. సో నేను వచ్చిన హోటల్ పేరు వచ్చేసి ది హబ్ డిస్ట్రిక్ట్ గార్డెన్ అండ్ ఇది పక్కనే ఉంది. ఇది మెయిన్ మెట్రో సిటీ మనీలా ఎయిర్పోర్ట్కి ఇక్కడ నుంచి 30 minutes ఉంది. మా మెట్రో కూడా పక్కనే అండ్ టైం కూడా 6 అవుతుంది. చూద్దాం, ఫుడ్ తిన్న ఆకలి అవుతుంది. మా సిస్టర్ ఏమో కుక్ చేసిన అన్నది, తీసుకొస్తా అన్నది, తిందాం ఇక్కడే కూర్చొని. అండ్ రేపు ఏంటంటే గ్రాడ్యుయేషన్ డే. సో రేపు ఆల్మోస్ట్ నేను 10 or 11కి స్టార్ట్ అవుతాం ఇడికించి ఈవెంట్ హాల్ దగ్గరికి. సో ఐ ట్రై టు ఎక్స్ప్లోర్ థింగ్స్ ఓవర్ దేర్ యాజ్ వెల్. అండ్ అంతే. దాని తర్వాత ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఈ రూమ్లో ఒక 3 days ఉంటున్నా. 11th చెక్అవుట్ చేసేయాలి. సో 11th నుంచి నా ట్రిప్ స్టార్ట్ అవుతుంది. పలావాన్కి వెళ్తున్నాము అందరం, మా చెల్లె అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి పలావాన్కి వెళ్తున్నాం. సో అక్కడ చూద్దాం, మంచి ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ దట్స్ ఇట్. అండ్ ఐ థింక్ నేను ఈ వీడియో ఎక్కడితోనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ టైం ఉంటే కంటిన్యూ చేస్తా, ఒకవేళ ఓపిక ఉంటే. లెట్స్ గో, బాయ్.